నేటి యువతరానికి స్ఫూర్తి ప్రదాత అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పరిపాలనా దక్షుడని పటాన్చెరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో 10 లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం వేలాది మంది ప్రజల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ శివాజీ మహారాజ్ గొప్ప పోరాట యోధుడుగానే కాకుండా పరిపాలనలోనూ విశేష ప్రతిభ కనబరిచారని తెలిపారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు. వారి చరిత్ర సంక్షేమ కార్యక్రమాలను నేటి తరానికి పరిచయం చేయడమే ప్రధాన ఉద్దేశమని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో శివాజీ విగ్రహాల ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. యువత పెడదారి పట్టకుండా దేశ భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ సర్పంచ్లు పట్నం రాజు, భాస్కర్ గౌడ్, పాండు, సీనియర్ నాయకులు మల్లేష్, శ్రీకాంత్, శివాజీ మహారాజ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు గణేష్, గ్రామ ప్రముఖులు, యువత పాల్గొన్నారు. సభకు నమస్కారం. చిన్నలకు, పెద్దలకు మరియు అతిథులకు స్వాగతం, సుస్వాగతం. ఈ వేదికగా ఈ రోజు మన సుల్తాన్పూర్ గ్రామంలో మరియు ఈళ్ళ దేవాదాయ నర్సింగ్ గారికి కోరుతున్నాం. మార్కెట్ కమిటీ చైర్మన్ ధన్యవాదాలు. ఇంతకుముందు హనుమంతరావు చెప్పిన విషయాలు చాలా ముఖ్యమైన విషయాలు. ఆయన జీవిత చరిత్ర గురించి, జరిగినటువంటి ఒక అన్యాయాన్ని ఎదుర్కొంటూ ఏ విధంగా వచ్చిందనే గురించి మీకు అందరికీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే రాజకీయాలలో చాలా మాట్లాడతాం. ఆ మాటలన్నీ ఏదైతే హిందూ ధర్మం అనేది ఒక ఎత్తు. తల్లి బిడ్డను 9 నెలలు కడుపులో ఏ విధంగా కాపాడుతుంది, ఆ విధంగా మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు అడుగులేయాలి. దాంతోపాటు శివాజీ మహారాజ్ గారి విగ్రహం పెట్టుకోగానే సరిపోదు. ఆయన ఆదర్శవంతుడు, మహనీయుడు. భారతదేశం కాదు, యావత్ ప్రపంచంలో శివాజీని వచ్చేవారు చాలా మంది ఉన్నారు. అటువంటి మహనీయుల ఆదర్శంగా తీసుకొని బర్త్డేకు, జన్మదినానికి, వర్ధంతికి దండలేసుడే కాదు, రోజు వస్తుంటే పోతుంటే చూస్తూ ఆయన ఆదర్శంగా తీసుకొని యువతంతా మన ప్రాంత అభివృద్ధిలో ముందుకు సాగాలి, మన ధర్మాన్ని కాపాడాలి. ఆ విధంగా చేసినప్పుడే విగ్రహానికి, శివాజీ గారికి న్యాయం చేసిన వాళ్ళం అవుతామని నా ఆలోచన. కాబట్టి ఆ విధంగా శివాజీ మహారాజ్ మామూలు మనిషి కాడైన ఒక భగవంతుని రూపంలో వచ్చిన మహాశక్తి. తుల్జాభవాని మందిరంలో పూజలు చేసి తుల్జాభవాని ఆయన చేతిలో ఉన్న ఖడ్గం అనేది తుల్జాభవాని వరంగా ఇచ్చి వెనుకకు మనిషి చూడకుండా వెళ్ళిపో, హిందూ ధర్మాన్ని కాపాడు. తుల్జాభవాని గుడిలో వెనుక డోర్ ఉంటుంది ఒకటి, తుల్జాపూర్ వెళ్ళినట్టు తీసుకొని ఆ డోర్ వలగొట్టుకొని వెళ్ళిపోతాడు. డోర్ తీసుకెళ్తున్నారు, తుల్జాపూర్లో ఉన్నది. నువ్వు ఈ సామ్రాజ్యాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలని నా పూర్తి ఆశీర్వాదం ఉంటుందని చెప్పి అటువంటి ఆశీర్వాదం ఇచ్చిన మా తుల్జాభవాని గారు, ఆయన భక్తుడు, ఆయన ఒక మంచి శక్తి. కాబట్టి అటువంటి మహనీయులను మనం స్మరించుకుంటూ ముందుకు సాగాలి. ఏది ఏమైనా సరే మనం అందరం మన ప్రాంతంలో యువత అంతా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. మన మీద మన ప్రాంత వాసులు ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు, మనకు పదవులు ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా ముందుకు సాగాలి. మన తల్లిదండ్రులు, మన పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, మనను కన్న తల్లిదండ్రులు మన మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకొని వాళ్ళు చూస్తూ ఉన్నారు. నా కొడుకు బాగా చదువుకోవాలి,
విద్యావంతుడు బుద్ధిమంతుడు కావాలి, నా కూతురు విద్యావంతుడు బుద్ధిమంతుడు కావాలి అనే ఆలోచనతో వాళ్ళు కళలు కంటా ఉన్నారు. ఆ కళలను ఎక్కడ వమ్ము చేయకుండా మీరు మంచి ఆలోచనతో చక్కగా చదువుకొని మీకున్న పరిధిలో బిజినెస్ కానీ ఉద్యోగాలు కానీ ఎక్కడ పెడం కాకుండా మీరందరూ ఆ విధంగా సాగాలని చెప్పి నా అడ్వైజర్. కాబట్టి ఆ విధంగా మీరు ఈరోజు మన ముందున్న జటిలమైన సమస్య ఏంటంటే మన పటంచెరు ఒకటే కాదు, యావత్ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒక జటిలమైన సమస్య. గంజాయి, హెరాయిన్, డ్రగ్స్, కొకైన్, రకరకాల మత్తు పానీయాలతో యువత అంతా దెబ్బ